మిస్టర్ బచ్చన్ మూవీ ఎట్లా ఉంది? మిస్టర్ బచ్చన్ మూవీ ఇప్పుడే చూశాను. చాలా చాలా సూపర్గా ఉంది. మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ మూవీ, దాంట్లో నో డౌట్. ఒక్కొక్క సీన్ చాలా చాలా కరెక్ట్గా డైరెక్ట్ చేశారు. సూపర్గా ఉంది. అండ్ కామెడీ కానీ, ఫైట్స్ కానీ, కామెడీ టైమింగ్స్ కానీ, రేట్ చేసే సీన్స్ కానీ మామూలుగా లేదు. మడతెట్టేశాడు. ఊర్రా మరి ఇట్లా పబ్లిక్ టాక్ ఏమో నెగిటివ్గా చెప్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే సినిమా చూసి మాట్లాడుతున్నాను. మీరు కూడా మూవీ చూడండి. నేను కూడా ఆల్రెడీ నెగిటివ్ రివ్యూ విని వచ్చాను. యాక్చువల్గా పబ్లిక్ చాలామంది చెప్పారు, కొంతమంది బాగాలేదని చెప్పారు, కానీ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది సినిమా మామూలుగా లేదు. 100% హిట్ సూపర్ హిట్ సినిమా. అసలు చాలా స్టైలిష్గా డైరెక్షన్ చేశారు. చాలా స్టైలిష్ మూవీ యాక్చువల్గా. రవితేజ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? రవితేజ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన ఎనర్జెటిక్ స్టార్ ఎలా ఉంది, ఎలాంటి ఏంటి అనేది అందరికీ తెలిసిందే. కాకపోతే మనకి ఏంటంటే బాలీవుడ్లో ఒక అమితాబ్ బచ్చన్ ఉంటే టాలీవుడ్లో ఒక అమితాబ్ బచ్చన్ మన రవితేజ గారు. అది మనకు చాలా చాలా గర్వమైన విషయము. భాగ్యశ్రీ యాక్టింగ్ ఎట్లా ఉంది? భాగ్యశ్రీ గురించి చెప్పాలంటే ఆవిడ ఫస్ట్ మూవీలా లేదు. ఇది ఎన్నో సినిమాలు చేసిన, అంటే మన ప్రీ రిలీజ్ అప్పుడు ట్రైలర్ లాంచ్ అప్పుడు ఫుల్ ఎనర్జీ తోటి ఉండే కదా, డాన్సులు వేసుకుంటా. ఆయన భాగ్యశ్రీ గారికి ఏంటంటే చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు సినిమా రిలీజ్కి ముందు. ఇంకొకటి ఏంటంటే ఆవిడ చేసిన యాక్టింగ్ మామూలుగా లేదు. యాక్చువల్గా మనం ఒక కాజల్ని చూసినట్టు లేదా పెద్ద హీరోయిన్ని చూసినట్టు ఫీలింగ్ కలిగింది. ఏదో కొత్త అమ్మాయి ఏదో చేసింది అన్నట్టు కాకుండా చాలా డెడికేటెడ్ యాక్టర్ అనమాట. చాలా మంచి యాక్టర్ భాగ్యశ్రీ గారు. ఓవరాల్గా ఎట్లా ఉంది సినిమా మాత్రం సూపర్ అండి, దాంట్లో నో డౌట్. నేను ఒకటే చెప్తున్నా అందరికీ, రివ్యూ అయితే అస్సలు నమ్మకండి. ఆల్రెడీ నేను రివ్యూ చూశాను, నెగిటివ్ రివ్యూస్ చూసి మళ్ళీ నేను సినిమా చూశాను. దాంట్లో 1% కూడా లేదు. వాళ్ళు చెప్పింది మొత్తం రాంగ్. యాక్చువల్గా నేను మూవీ చూసి చెప్తున్నాను 100%. మీరు కూడా ఒకసారి మూవీ చూడండి. రవితేజ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది కదా పకోడీలు అని. అవునవును, అది ఇంకా డైలాగ్ పెట్టేశారు కదా, పుకార్లు ఆల్రెడీ పకోడీగాళ్ళు సృష్టిస్తారు అది సంథింగ్ అని చెప్పేసి. అది 100% ఫ్యాక్ట్. యాక్చువల్గా మూవీ చూడండి. మూవీ చూసి నేను ఆల్రెడీ నెగిటివ్ రివ్యూ చూశాను, విన్నాను, తర్వాత మూవీ చూశాను. దీనికి అసలు సంబంధం లేదు. మూవీ మాత్రం 100% బ్లాక్ బస్టర్ మూవీ. రవితేజ గారి కెరియర్లో ద బెస్ట్ మూవీ. 1 సెకండ్ కూడా మీకు బోర్ లేదు ఎక్కడ. సినిమా కామెడీ కానీ, సాంగ్స్ కానీ, కంప్లీట్ మాస్ మసాలా సినిమా. చూసినోడు మళ్ళీ చూస్తాడు. 100% గ్యారెంటీ. అది ఓకే, సూపర్.